మనం ఈరోజు బ్రాంకియల్ ఆస్తమా ఇన్హేలర్ థెరపీ గురించి తెలుసుకుందాము. సో మీరు బ్రాంకియల్ ఆస్తమా ఉంది, మీకు ఇన్హేలర్ రెగ్యులర్గా వాడుతున్నారు, అయినా కానీ మీ ఆస్తమా ఇంప్రూవ్ అవటం లేదా? అండ్ మీరు ఇంకా ఆస్తమా అండ్ ఆయాసము పిల్లికొతులతో సఫర్ అవుతున్నారా? అంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఇన్హేలర్ టెక్నిక్. ఇన్హేలర్ అసలు కరెక్ట్గా వాడుతున్నారా లేదా అనేది చూసుకోవాలి. స్టెప్స్ ఏంటి కరెక్ట్ ఇన్హేలర్ థెరపీకి ఇప్పుడు చూద్దాం. సో ఇందులో 2 పార్ట్స్ అండి. ఏ ఇంటర్నేషనల్ నేషనల్ గైడ్ లైన్స్ అయినా కూడా ప్రెజరైజ్డ్ మీటర్ డోస్ ఇన్హేలర్ PMDA విత్ స్పేసర్ వాడటం అనేది స్టాండర్డ్ ఆఫ్ కేర్. స్పేసర్తో వాడితేనే డ్రగ్ డెలివరీ ఎఫెక్టివ్గా లంగ్స్కి రీచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని ఎలా వాడాలి? స్టెప్ నెంబర్ 1, ఫస్ట్ మీరు ఈ క్యాప్ని రిమూవ్ చేసి ఇన్హేలర్ స్పేసర్ బాక్స్లో పెట్టాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినప్పుడు మెడిసిన్ మనకి ఇన్హేలర్లో నుంచి డ్రగ్ హోల్డింగ్ ఛాంబర్ ఆర్ స్పేసర్లోకి వస్తుంది. సో అయిపోయిన తర్వాత మీరు ఇలా స్ట్రాంగ్గా హోల్డ్ చేసి తల పైకెత్తి ఫుల్గా లంగ్స్ ఎంటీ చేయాలి. అంటే ఎంటీ చేసిన తర్వాత ఇది ఫుల్గా నోట్లో పెట్టుకొని ఇలాగా ఫుల్గా నోట్లో పెట్టుకొని డీప్ ఇన్స్పిరేషన్ చేసుకొని తర్వాత 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. అప్పుడే మీకు అడెక్వేట్గా ఇందులో ఉన్న మెడిసిన్ మొత్తం లంగ్స్లోకి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇది స్టెప్ నెంబర్ 2. తర్వాత మళ్ళీ ఇంకొకసారి, అంటే ఒకసారి ప్రెస్ చేశారు మీరు, దాన్ని 2 నుంచి 3 సార్లు మళ్ళీ ఇన్హేల్ చేసి హోల్డ్ చేసి రిలీజ్ చేయొచ్చు. ఎందుకని అంటే మీరు ఒక్కసారి ప్రెస్ చేసినప్పుడు ఇందులో మీకు మెడిసిన్ స్టోర్ అవుతుంది. సో ఈ స్టోర్ అయిన మెడిసిన్ని మీరు 2 to 3 టైమ్స్లో నెమ్మదిగా తీసుకుంటున్నారు. అండ్ ఇన్హేల్ చేసి హోల్డ్ చేసి రిలీజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు మనము హోల్డ్ చేస్తున్నామంటే ఇన్హేల్ చేసిన మెడిసిన్ లోపలికి వెళ్ళి అక్కడ యాక్ట్ చేయడానికి దానికి మనం టైం ఇవ్వాలి. సో ఆ టైం గురించే మనం హోల్డ్ చేస్తాం. ఇవి స్టెప్స్ ఆఫ్ కరెక్ట్ ఇన్హేలర్ థెరపీ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇన్హేలర్ యూస్ చేసి అయిపోయిన తర్వాత మౌత్ వాష్ చేసుకోవటం కంపల్సరీ. 2 to 3 టైమ్స్ నోట్లో వాటర్ పోసుకొని మౌత్ వాష్ చేసుకోవటం కంపల్సరీ. ఇదండి స్టెప్స్ ఆఫ్ కరెక్ట్ ఇన్హేలర్ థెరపీ విత్ మీటర్ డోస్ ఇన్హేలర్ అండ్ స్పేసర్.